నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే, ప్రభు మనల్ని గెలవగలిగితే, ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే, అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైంది. ఇది యాకోబు జీవితంలో కనపడింది. దాటిపోయాడా? హిజ్కియా కన్నీళ్ళు కూడా దాటిపోలా. ఏడిస్తే తట్టుకోలేడు, అది పాయింట్. ఎవరు ఏడిస్తే? మనం. నువ్వు అనుకుంటా నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్ళు చూసి కూడా ఎవరికి జాలేదని. ఎవరికి లేకపోవటం ఏందా? ఆయన ఉన్నాడు, చూచుచున్న దేవుడు. నీ కన్నీళ్ళు ఎక్కడ వైపు తగులుతున్నాయి తెలుసా? దీన మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది? ఆయన పాదాలకు తగులుతున్నాయి. పోయి ఆ కన్నీళ్ళని బుడ్డిలో దాచిపెడుతున్నాడు. బుడ్డిలో ఆర్తధ్వని, కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడుగా నా దేవుడి వీక్నెస్ అది. యాకోబు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు. కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు. చివరికి యాకోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాకోబుని బ్రతిమలాల్సి వచ్చింది. నన్ను వదిలిపెట్టి వెళ్తావయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే, యాకోబు తెల్లారుతుంది, నన్ను పోని తెల్లవారుతుంది, జనం వస్తారు, నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నాకు ఇంకా భవిష్యత్తు ఉందా? గతం అయిపోయింది, భవిష్యత్తు ఉందా? ముందు నువ్వు వెనక పోయి అన్నట్టు నాకు ఏం అర్థం కావట్లా. ఎవరి కోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డానో, ఆ భార్యలు, పిల్లలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పశువులు, వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను, ఒక్కడనే మిగిలిపోయాను. నీకోసమే కదా. నా గతి ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు. సరే నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు యాకోబయ్య, మోసగాడు. రైట్. అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు అని అతడున్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన. అదిగో ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఫస్ట్ బల ప్రదర్శన చేశావు, వల్ల కాలేదు, పాదాలు పట్టుకొని ఏడ్చావు, ఏడ్చి గెలిచావు. ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు, ఓడిపోయి గెలిచావు. వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు, ఓడిపోయాడు దేవుని చేతిలో. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతామో అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది. ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం. ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం. ప్రభు మనల్ని గెలవాలి, గెలుచుకోవాలి. ఆయన చేతిలో మనం ఓడిపోవాలి, దేవుని చేతిలో మనం ఓడిపోవాలి. అప్పుడు మనకి నిజమైన గెలుపు వచ్చింది. నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు, నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. నిన్ను ఆయన గెలవాలి, నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి, దేవుడు నిన్ను గెలుచుకోవాలి. అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు కనుక. అంటే నీ విషయంలో ఓడిపోయావు గనుక, విరిగిపోయావు గనుక ఇక నీ జీవితంలో ఆయన జోక్యం ఉంటుంది. ఆయన జోక్యం ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిద్దో అప్పుడు నీకు విజయం. తెలుసా నీకు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెలది ఒంటిగానే ఉండదు, చచ్చిన నెలది బహుగా ఫలించును. నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే, ప్రభు మనల్ని గెలవగలిగితే, ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైంది. ఇది యాకోబు జీవితంలో కనపడింది. దాటిపోయాడా? హిజ్కియా కన్నీళ్ళు కూడా దాటిపోలా. ఏడిస్తే తట్టుకోలేడు, అది పాయింట్. ఎవరు ఏడిస్తే? మనం. నువ్వు అనుకుంటా నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్ళు చూసి కూడా ఎవరికి జాలేదని. ఎవరికి లేకపోవటం ఏందా? ఆయన ఉన్నాడు, చూచుచున్న దేవుడు.
నీ కన్నీళ్ళు ఎక్కడ వైపు తగులుతున్నాయి తెలుసా? దీన మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది? ఆయన పాదాలకు తగులుతున్నాయి పోయి. ఆ కన్నీళ్ళని బుడ్డిలో దాచిపెడుతున్నాడు, బుడ్డిలో. నేను చెప్పలే, ఇవన్నీ బైబిలే చెప్పింది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా. 56:8 కీర్తనలు. కవిలే అంటే పుస్తకం. చూడండి అక్కడ, నా కన్నీళ్ళు హిజ్కియా అట్లా ఏడ్చాడో లేదు, వెంటనే స్పందించాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తా పో, పొడిగిస్తా పో, చచ్చిపోవలేపో. నమ్మకం కుదరలేదా? ఎండ గడియారం మెట్లు చూడు, మళ్ళీ పైకి ఎక్కుద్ది చూడు, దిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్ళు దేవుడు చూడలేదు. బేట, చూస్తాడు దేవుడు. చిన్నడా, దేవుడు చూస్తున్నాడు. నా కన్నీళ్ళు, ఎన్నో కన్నీళ్ళు చూసి స్పందించిన నా దేవుడు. నీ కన్నీటికి కూడా స్పందిస్తాడు. ధైర్యం తెచ్చుకో. చూడనివ్వు దేవుణ్ణి, నీ ఏడుపు చూడనివ్వు. దేవుణ్ణి కదలనివ్వు, కదిలిందాక ఓపికపట్టు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీకు జరుగుతున్న అన్యాయం, నువ్వు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు. దేవుణ్ణి చూడనివ్వు, దేవుడు కదులుతాడు. నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్లు దేవుణ్ణి చూడనివ్వు. ఖచ్చితంగా దేవుడు చూడాలి. ఇవన్నీ దేవుడే చూడాలి. నరుడికి చూస్తే కలగదు కనికరం, దేవుడే చూడాలి. దేవుడు చూసి నీ కొరకు బలమైన బాహువు చాపాలి. అబ్రహాము దగ్గర చూశాడు, అవి యోసేపు దగ్గర చూశాడు, భక్తుల దగ్గర చూశాడు, ఆ త్యాగాన్ని చూశాడు. అందుకే వారికి తోడై ఉన్నాడు. లేక పుట్టినవాడు హాగరుకి ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలుని తీసుకెళ్ళి ఎడారిలో వదిలిపెట్టమన్నాడు. దేవుడు చెప్పాడని వదిలిపెట్టాడు. నీ తండ్రి ఇల్లు విడిచి, స్వజనులను విడిచి నేను నీ చూపించే దేశానికి బయలుదేరమన్నాడు. చాలా ఇబ్బంది అది. పరిచయస్తులను వదిలిపెట్టి, సొంత వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఎరగని దేశానికి వెళ్ళి బతకడం అంటే చాలా ఇబ్బంది. అయినా సరే ఆ త్యాగానికి పూనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ప్రశ్నలేం వేయాలి, బయలుదేరన్నాడు. బయలుదేరాడు. తర్వాత ఇష్మాయేల్ ఎడారిలో వదిలిపెట్టేశాడు. ఇస్సాకును తెచ్చి మొరియా దేశమందున పర్వతం మీద దహన బలిగా అర్పించన్నాడు. ఇష్టపడ్డాడు. అబ్రహాముకి ఎన్ని చెప్పాడు, అన్ని త్యాగాలు చేయడానికి అబ్రహాం పూనుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. తన త్యాగం ఎంతో చూపించిన అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అని రాసుంది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. సింపులే, పెద్ద మర్మాలుగా నేనేం మీకు చెప్పట్లా, ఈజీ. నీ త్యాగాన్ని చూడాలి దేవుడు. అది దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు చేసే త్యాగం. కొంతమంది దైవజనులు తమ ఇల్లు కూడా, నివసించే ఇల్లు కూడా అమ్ముకొని దేవుని మందిరానికి పెట్టేశారు, పరిచర్యకి పెట్టేశారు. నీ బిడ్డల గతే నీ తమ్ముడా అంటే, అన్నా ఆయన చూస్తున్నాడుగా, అమ్మా ఆయన చూస్తున్నాడుగా, ఆయన అన్యాయస్తుడు కాదుగా, నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడులే అన్న. దేవుని ప్రజలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉందన్న, వాళ్ళేమో ఇవ్వలేరు, బేదోళ్ళు. అందుకని నాకున్నదాన్ని నమ్మేసి పెట్టేశా. ఆయనే చూసుకుంటాడన్నా, ఆయనే ఇస్తాడు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో అదే జరిగింది. కొన్ని లక్షల రూపాయల నివాసాన్ని అమ్మేశాడు ఓ తమ్ముడు.
అక్కడ ఒంగోలు ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మందిరాన్ని కట్టాడు. నిన్న వరద వచ్చింది, 3 రోజులు 4 రోజులు వానబడింది కదా, వరద వచ్చేసింది. మందిరం నిండా ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి. ఆ ల్యాండ్ తీసుకోవటమే కష్టమైపోయింది. గొప్ప త్యాగంతో చేశాడు ఆ పని. ఇప్పుడు మందిరం కడితే అందులో నీళ్ళు వచ్చినాయి. అయినా సరే దేవునికే స్తోత్రం. రాత్రి అది చూసి ఏడుపు వచ్చింది నాకు. లోపల చాలా వేదన పడ్డాను నేను. తప్పదు తప్పదు తప్పదు, ఎందుకంటే ఆ బాధలు నేను పడ్డా. ఈరోజు నా తమ్ముళ్ళు పడుతున్నారు, నా సహసేవకులు పడుతున్నారు, సహోదరులు. వాళ్ళకున్నవన్నీ తెగనమ్మి పణంగా పెట్టి, పిల్లల జీవితాలు కూడా పణంగా పెట్టి, వాళ్ళ భవిష్యత్తు కూడా దేవుని మీదనే వేసేసి, ఆనాడు నాకు దేవుడిచ్చిన దానిలో కూడా నేను కూడా అంతే చేశాను. నా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, నాకు తోడై ఉన్న దేవుడే మీకు ఆస్తిరా. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి స్వాస్థ్యం పంచి ఇచ్చాడు మోషే. 12వ గోత్రం లేవి గోత్రానికి స్వాస్థ్యం ఎంత, ఎక్కడ, ఏది చెప్పలేదు. ఏమయ్యా అంటే, మోషే, ఇశ్రాయేలులో లేవీయులకు స్వాస్థ్యము లేదు, జీవము గల దేవుడనగు నేనే, యెహోవానగు నేనే లేవీయుల స్వాస్థ్యము అన్నాడు. నేనే లేవీయులకు ఆస్తి, అంతే. వాళ్ళకి సొంతగా స్వాస్థ్యం ఉండకూడదు. నేనే వాళ్ళ ఆస్తి, నేనే వాళ్ళ అంతస్తు. మరి నన్ను కూడా అలా పిలిచాడు కనుక నా పిల్లలకి చెప్పుకుంటూ వచ్చాను, రైట్, దేవుడే మీ ఆస్తి, దేవుడే మీ ఐశ్వర్యం, దేవుడే మీ అంతస్తు, దేవుడే మీ హోదా. నేను కొద్ది గొప్ప చేశాను, నాకంటే ఎక్కువ భక్తి చేయాలి మీరు ఒకవేళ నా దేవుని ఎదుట యథార్థంగా మీరు నడిస్తే, నాకు అన్ని విషయాల్లో సహాయకుడై ఉండి నన్ను నడిపించిన నా దేవుడు మీకు తోడై ఉంటాడు. త్యాగం. మేఘాలలోనా మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు. కొంతమంది కుటుంబ సభ్యులు తిడతారు, నీకేమొచ్చిందిరా, పిల్లలకు కూడా ద్రోహం చేస్తున్నావు, పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నావు, వాళ్ళకి ఏం రూపాయి లేకుండా చేస్తున్నావు, నీకు ఆ పిచ్చెక్కిందిరా, నీకు అమ్మాయి నీకు పిచ్చెక్కిందే, నీకు అంతా దేవుడు, అన్ని దేవుడు 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 అని రేపు నీ పిల్లలు ముష్టెత్తుకోవాల్సి వచ్చిందే, ఏం చేస్తున్నావు నువ్వు? పర్వాలేదమ్మా, పర్వాలేదు నాన్న, నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నా త్యాగాన్ని చూడని గుడ్డివాడా నా దేవుడు? నా త్యాగాన్ని చూస్తున్నాడు నా దేవుడు, నాకు న్యాయం తీరుస్తాడు. ఇంకా చెప్పాలంటే, నాకు కలిగింది నేను నా దేవుని కొరకు కేటాయించాను, నా బిడ్డలకి వాళ్ళు పట్టజాలనంత నా దేవుడు ఇస్తాడు. ఇయ్యకపోయినా పర్వాలా, ఇస్తాడు నా దేవుడు, తక్కువ చేయడు. అబ్రహామా, వెళ్ళు, సముద్రపు తీరమునున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలిగినడలా నీ సంతానమును నీవు లెక్క పెట్టవచ్చు. అది నా వల్ల కదా, నీవు లెక్క పెట్టలేనంత మందిని నీకు ఇస్తా. ఈరోజు తమ్ముడా, చెల్లి, నా ప్రభు నామము నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నువ్వు చేస్తున్న త్యాగం, దైవజనుడా, దైవజనురాలా, నువ్వు అనుభవిస్తున్న వ్యధ, బాధ నా దేవుడు చూడడనుకోవద్దు. చూడండి చూడండి చూడండి, నీ త్యాగాన్ని చూడండి, నువ్వు పడుతున్న బాధలు చూడండి. ఖచ్చితంగా అబ్రహాముకి ఎలాగ పట్టజాలనంత కుమరించాడో, భవిష్యత్తులో నీవు పట్టజాలనంత కార్యాన్ని నా దేవుడు నీ లైఫ్లో చేయబోతున్నాడు. ఆ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా చోట్ల నా సహసేవకులు, సహోదరులు ఎక్కడెక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడెల్లా కూడా ఒక ఫ్యామిలీ దరిసెళ్ళింది. అక్కడ గాలి కొట్టింది. ఉన్నదే పేద మందిరం, పేద పరిస్థితి అయితే అది కూడా లేచిపోయింది. రేకులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అది దరిసిలో అనుభవం. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం.
మచిలీపట్నం మందిరంలో నీళ్ళు వచ్చినాయి, మొత్తం నీళ్ళు. అట్లా చాలా అయినా పర్వాలా, దేవునికి స్తోత్రం. ఊళ్ళో వదిలిపెట్టి, సొంత ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు సేవకే. ఆ ప్రజల కోసం అవసరమైతే అక్కడ గ్యాదర్ అయ్యే కొద్ది మంది కోసం, ఎంతమంది రక్షించబడతారో అంతమంది కోసం నా లైఫ్ మొత్తాన్ని అక్కడే ఖర్చు పెట్టేస్తాను. ఆ జీవితాల కోసం, ఆ వ్యక్తుల కోసం, ఆ కుటుంబాల కోసం, ఆత్మరక్షణ కోసం నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా స్వదేశం, స్వజనం, సొంత ప్రాంతం మొత్తం వదులుకొని వారే నా ప్రజలను అక్కడికే వెళతాను, అక్కడే బ్రతుకుతానన్నా. నా త్యాగాన్ని నా దేవుడు చూస్తాడుగా. ఆ త్యాగాన్ని చూసైనా నా ప్రభు కదులుతాడుగా, వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడుగా, ఆత్మల్ని నాకు ఇస్తాడుగా. చూడాలి, చూడనీయాలి. నీ త్యాగాన్ని కూడా దేవుడు చూడాలి. దేవుని నిమిత్తం నువ్వు చేసే త్యాగం, కుటుంబం కోసం నువ్వు చేసే త్యాగం, నిన్ను నమ్ముకొని నీ మీద అనుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చేసే త్యాగం దేవుడు చూస్తాడు, జవాబిస్తాడు. చూడనియండి. మన నమ్మకత్వాన్ని దేవుడు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. ఏ ఏ విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలో ఇక నీకు చెప్పేది ఏముంది, చాలాసార్లు నా ఉపదేశంలో చెప్పాను నేను. నీకు అప్పగించిన పని, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. యోసేపు తన మీద దేవుడు ఆ శ్రమల కాడి ఉంచినప్పుడు పాపం నానా బాధలు పడ్డాడు. బానిసగా పోతీఫెరో ఇంటికి వెళ్ళాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడట. జైలుకి వెళ్ళాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడట. చివరికి ఫరో ఆస్థానానికి వెళ్ళాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడట. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడైనా సరే యోసేపు లైఫ్ మొత్తంలో మీరు ప్రధానంగా చూడొచ్చు, నమ్మకమే ప్రధానంగా బ్రతికాడు ఆయన. నమ్మకంగా అన్నల వ్యవహారం అంతా తండ్రికి చెప్పేవాడు. పోతీఫెరో దగ్గర తనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేసేవాడు. ఆఖరికి తన ఇంటిని అప్పచెప్పిపోతే భార్య దురుసుగా ప్రవర్తిస్తే కూడా, భార్య పొరపాటుగా ప్రవర్తిస్తే కూడా కట్టుకున్న భర్తకు భార్య నమ్మకం తప్పింది, కానీ బానిసవాడుగా ఉన్నటువంటి యోసేపు మాత్రం తన యజమానుడికి నమ్మకం పోగొట్టుకోలేదు. నమ్మకంగా ఉన్నాడు. పోతీఫెరో భార్య భర్తకి నమ్మకస్తురాలుగా ఉండకపోయింది, కానీ దాసుడిగా ఉన్నవాడు మాత్రం నమ్మకస్తుడిగా ఉండి, అమ్మ ఇంత పాతకం నేను కట్టుకోకూడదు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని కనుల ఎదుట ఇంత గొప్ప పాతకం నేను కట్టుకోను, నన్ను నమ్మి నా యజమానుడు ఇంట్లో నాకు దేనిని అప్పగింపక ఉండలేదు, నిన్ను తప్ప, కాబట్టి తప్పమ్మని తను తాను కాచుకున్నాడు. ఫలితంగా యోసేపు ఎంత ధన్యకరమైన అనుభవంలోకి వెళ్ళడం మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. తన దేవుని విషయంలో దానియేలు నమ్మకంగా ఉన్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు నమ్మకంగా ఉన్నారు. మా దేవుడు మమ్మల్ని కాపాడగల, సముద్రుడు అగ్నిగుండం నుంచి కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము చెయ్యం, మేము మొక్కం అన్నారు. ఆ నమ్మకత్వం వాళ్ళకి ఎంత పని చేసిందంటే వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చింది. అదే నమ్మకత్వం అగ్నిలో కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడింది. అగ్నిలో పడకుండా, అగ్నిలో కాలకుండా, అగ్ని బారిన పడకుండా. అగ్నిలో పడ్డారు కానీ అగ్ని బారిన పడలా. సింహాల గుహలో పడ్డాడు కానీ సింహాల బారిన పడలా. తన దేవునికి నమ్మకంగా ఉన్నందున, దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున సింహములు ఏ హాని చేయకుండా దేవుడు దానియేలును కాపాడిను అని రాసుంది. నాయనలారా, నమ్మకత్వం. నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు, సేవకుడు నీకు ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నమ్మకంగా చేయాలి. కొంతమంది ఉంటారు, నాయకుడి ముందు ఒక రకంగా ఉంటారు, నాయకుడి వెనక ఒక రకంగా ఉంటారు. నాయకుడు చూడకపోతే ఆయన చూడడా? నువ్వు నమ్మకంగా ఉండాల్సింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. పోతీఫెరో ఉన్నప్పుడు అంతే ఉన్నాడు, పోతీఫెరో లేనప్పుడు కూడా యోసేపు నమ్మకంగా ఇచ్చిన పని చేశాడు. అందుకే తర్వాత ఆశీర్వాదకరమై పోతీఫెరో ఇంట మిగిలిన వాళ్ళందరూ బానిసలుగానే ఉన్నారు. కానీ నమ్మకస్తుడిగా పేరుగాంచినటువంటి యోసేపు పాపం పోతీఫెరో చేత ద్వేషించబడ్డాడు, చెరసాల పాలయ్యాడు. మిగిలిన వాళ్ళు అంతే ఉన్నారు, అపనమ్మకస్తులు అంతే ఉన్నారు, నమ్మకస్తుడేమో బాధలు పడ్డాడు. కానీ చివరికి అపనమ్మకస్తులు, ఒకవేళ యోసేపు అంత క్రమంగా లేనటువంటి స్థితిలో ఉన్న మిగిలిన బానిసలు పోతీఫెరో ఇంటో అంతే ఉన్నారు. కానీ యోసేపు నమ్మకస్తుడైనందున సింహాసనం ఎక్కాడు.
ఈరోజు నీ తోటి వాళ్ళు ఒకవేళ అపనమ్మకస్తులై ఉంటే ఉండని, వాళ్ళతో పాటు నువ్వు అలా ఉండొద్దు. నువ్వు నిజాయితీగా ఉండు, నమ్మకంగా ఉండు. నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అవకాశవాదుల్లాగా ఉండొద్దు. యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉండకూడదు. వాడుకుందాం, వదిలేద్దాం, చూద్దాం, తర్వాత హ్యాండ్ ఇద్దాం అన్నట్టు ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి. ఒక భర్తను కలిగి ఉన్నావా, కష్టపడి నానా రకాల బాధలు పడి తీసుకొచ్చి నీకు అన్నీ ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడు. ఓ భార్యగా నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండాలి. అంతేగాని శరీర పైత్యానికి లోనై భర్తకు మోసం చేసి నానా కష్టాలు పడి నిన్ను బతికిస్తున్న భర్తకు నువ్వు హ్యాండ్ ఇచ్చి మరొకడికి నువ్వు తలుపు తీయరాదు, మరొకడికి అందుబాటులోకి నువ్వు వెళ్ళరాదు. అది నమ్మకత్వం కాదు. దానికి నీకు వచ్చేది అధోగతి. అలాంటి శోధనలో నీకు ఎదురైనా నో నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి, నా దేవునికి నమ్మకంగా ఉండాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి, నువ్వు నిలబడ్డావా? ఈరోజు నీకు ఇబ్బందికరంగా ఉన్నా నీ భర్త తర్వాత తప్పకుండా మారి నీకు సహకారిగా అవుతాడు. నీ భార్య అలా మారిపోతుంది. నేను చెప్తున్నాను, ఇతరులు నాకు నమ్మకంగా లేరు కనుక నేను కూడా నమ్మకంగా ఉండను అని నువ్వు అనుకోవద్దు బిడ్డ. వాళ్ళు అపనమ్మకస్తులైనా నువ్వు నమ్మకంగా ఉండవు. ఇప్పుడు మనం అపనమ్మకస్తులమా కాదా? కానీ మన దేవుడు మనకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. చూడు, ఉన్నాడా లేదా? నమ్మకమైనవాడు కదా. రైట్, నీవు కూడా అలాగ నేర్చుకో, నేను నేర్చుకోవాలి, మనం నేర్చుకుందాం. నమ్మకంగా ఉండటానికి సాధన చేద్దాం. ఎందుకంటే మన నమ్మకత్వం ఏ పాటిదో ఆయన చూస్తాడు. నీ నమ్మకత్వాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అది నువ్వు పనిచేసే స్థలంలో అయినా, దేవుని విషయంలో అయినా. కొంతమంది ఏం చేశారు, బాప్తిజం కూడా తీసుకొని దేవునికి నమ్మకస్తులుగా ఉండగలేదు. వాళ్ళకేదో కొన్ని కార్యాలు జరగనందున వాళ్ళు వెళ్ళి మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిన అపనమ్మకస్తులు ఉన్నారు. మనం అలా ఉండొద్దు. మా దేవుడు రక్షింపగల సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు అన్న శద్రకు మేషకు అబేద్నెగోల మాటలాగా మన మాట ఉండాలి. ఆపదలు ఆదుకోవడానికి నా దేవుడు శక్తి గలవాడు, ఆదుకోకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటా. నా దేవుడు నాకు నమ్మకస్తుడిగా లేకపోయినా పర్వాలా, కానీ అలా ఉండలే. ఆయన నాకు నమ్మకస్తుడిగా లేకపోయినా పర్వాలా, నేనైతే ఆయనకు నమ్మకంగా ఉంటా. మరి నువ్వే మనిషి ఉన్నప్పుడు ఆయన ఉండడు. నీ నమ్మకత్వం, నువ్వు నమ్మకంగా ఉండటమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. తమ్ముడా, నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. దేవా, ఇదిగో నీ విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను, మరి నీ నమ్మకత్వం సంగతి ఏంటి అని నువ్వు అడగకయే దేవుడు తీసుకుంటాడు అడిగినట్టు. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్, నీవు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉంటే నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. అదే మనిషి వాడే అంత నమ్మకంగా ఉంటే, ఒక మనిషి ఆమె అంత నమ్మకంగా ఉంటే, మరి నేను నమ్మకంగా ఉండొద్దా, నా నమ్మకాన్ని రుజువు చేసుకోవద్దా అని తప్పకుండా స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నువ్వు బెండ్ అవ్వద్దు, ఎక్కడ నువ్వు అడుగులు జారొద్దు, ఓపిక పట్టు, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. నువ్వు సేవలో ఉన్నావా, ఫస్ట్ దేవునికి, నిన్ను నియమించిన దైవజనునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమందిని చూశాను నేను, అవకాశవాదులుగా కనపడ్డారు కొంతమంది. నన్ను వెంబడించే వాళ్ళలోనే కొంతమందిని ఆ టైపులో చూశాను, కొంతమంది నమ్మకమైన మనుషుల్ని చూశాను నేను. ఒకటే మాట, నిన్ను నియమించిన వానికి నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్టు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నాడు. యజమాని చూసినా చూడకపోయినా బాధ్యతగా నమ్మకంగా చేయాలి. ఎందుకంటే దేవుడు చూస్తాడు. ఈ దొంగ వ్యవహారాలు చేసే వాళ్ళని దేవుడు కూడా అసహించుకుంటాడు. వీడు పెద్ద మాయల మారాటీయుడు, మనిషి ముందు షో చేస్తాడు, మనిషి పక్కకు పోగానే ఏంది చేసేది అనుకుంటాడు. అబ్బాయి వీడు నమ్మకస్తుడు కాదని దేవుడు కూడా పక్కకు పెట్టేస్తాడు. ఉన్నా లేకపోయినా అప్పచెప్పిన దాన్ని నమ్మకంగా చేశారు. వీడు నిజాయితీ గలవాడు, నమ్మకస్తుట, వీడు నాకు కూడా పనికొస్తాడని వెతుక్కొని తన పనికి నియమించుకుంటాడు దేవుడు. నీకు ఆశ్రయం ఇచ్చి, నిన్ను ఆదరించి, నీకు హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులకు నీవు నమ్మకంగా ఉండాలి. నీకు చేయూతను అందించి, కొంతమంది సేవకులు నీ మీ చేతుల నుంచి, ఇదిగో నువ్వు ఈ పనికి వెళ్ళు, నువ్వు పనికి వస్తావు, దేవుని సేవకు నువ్వు పనికి వస్తావు నాయనా, నువ్వు సేవకుడివి అని నిన్ను చేతుల నుంచి ప్రతిష్ఠించి, దైవజనుడుగా నిన్ను సమాజానికి, సంఘానికి చూపించి
నీకెంతో హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి దైవజనుడికి నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? ఆయన నమ్మకస్తుడా? ఒకవేళ ఆయన నమ్మకస్తుడు కాకపోయినా సరే నీ నమ్మకత్వం రుజువు కావాలి. నీకు చేయాల్సిన విషయాల్లో నమ్మకంగా చేశాడుగా, మరి నువ్వు కూడా నమ్మకంగా ఉండాలిగా. ఎదుటి వాళ్ళ నమ్మకత్వాలను ఎంచేటప్పుడు ముందు నీ నమ్మకత్వం రంగేందో కూడా ఒకసారి చూసుకో. కొంతమంది భర్త భేదవాడని ధనికుణ్ణి అపేక్షిస్తారు, సంపన్నుడిని అపేక్షిస్తారు. నువ్వు సంపన్నుడు అనుకున్నాడు ఒకరోజు దరిద్రుడు కావచ్చు. ఈరోజు భేదవాడుగా ఉన్న నీ భర్త రేపు ఉన్నతమైన స్థితికి ఎదగొచ్చు. చేస్తాడు నా దేవుడు. ఈరోజు అందగాడు అనుకున్నాడు కురూపిగా మారొచ్చు. ఈరోజు వికారంగా ఉన్నాడు అన్నోడు రేపు నీకు చక్కని విధంగా మార్పు చెందొచ్చు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది శ్రేష్టమైందే, దాని వైపే నువ్వు చూడాలి, కానీ రెండో దాని వైపు నువ్వు చూడకూడదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? నేనేమి లోతైన విషయాలు ఏం మాట్లాడట్లా, చాలా సామాన్యమైన విషయాలే మీకు అందిస్తున్నాను. ఇటు ఆధ్యాత్మికతకు అటు దైనందిన జీవితానికి రెంటికి ఉపయోగపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కోసం ఖర్చు చేసే విషయంలో, దేవుని కోసం త్యాగం చేసే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దైవ సేవ చేసే విషయంలో, మనకున్న టాలెంట్స్ దేవుని కోసం వినియోగించే విషయంలో, దేవుడు చెప్పిన ఆత్మల భారం కలిగి ఉండే విషయంలో మన వంతు మనం నమ్మకంగా ఉంటే నా తండ్రి తప్పకుండా ఆయన వంతు ఆయన చేస్తాడు. నానావిధ శ్రమల చేత నీవు నలుగుతూ కార్చుచున్న కన్నీళ్లను చూడనీ దేవుణ్ణే. ఆ కన్నీళ్లను మనుషులు చూపాల్సిన అవసరంలా. మనుషులు నీ కన్నీళ్లు చూసి జాలిపడరు. మొదటిసారి జాలిపడిన రెండోసారి ఇసుకిచ్చుకుంటారు. నీ కన్నీళ్లు చూసి కరిగిపోయే గుండె ఒక్కటే ఉంది, అది నా దేవుని హృదయం. 3, 4వది త్యాగం. మన త్యాగం చూడని, దేవుని మాట కోసం మన సమర్పణ, మన ప్రతిష్ట చూడని దేవుణ్ణి చూపించు. ఆయన వెతుకుతున్నాడు, ఏరా నువ్వు ఎక్కడున్నావు, తేడాగా ఉన్నావు, నువ్వు సరి చేసుకో అంటాడు. మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నాం? మన నమ్మకత్వంతో పాటు మన కృతజ్ఞత ఏ పాటితో కూడా చూస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నీకు ఏ విధంగానైనా హెల్ప్ చేసిన వారిని ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోవద్దు. ఒకవేళ వాళ్ళు నిన్ను శత్రువుగా భావిస్తే దేవునికి స్తోత్రం, కానీ నీ హృదయంలో నీ ఎడల మేలు చేసిన వారికి నువ్వు ద్వేషాన్ని మాత్రం కలిగి ఉండొద్దు. వారికి అన్యాయం మాత్రం చెయ్యొద్దు. నీ ద్వారా పొందదగిన సాయం వారికి తప్పనిసరిగా చెయ్యి. అరే గొల్లియాతును చంపి సౌలు రాజ్యాన్ని నిలబెట్టి అప్పుడే దెబ్బకు అవుట్, 40 రోజుల సమస్య అది. ఒక్క దెబ్బలో కొట్టేశాడు దావీదు. ఎంత మేలు చేశాడు. మేరబునిస్తానన్నాడు, ఇంకొకటికి ఇచ్చాడు. మీకాల్ని ఇచ్చాడు, మళ్ళీ దావీదు దగ్గర నుంచి లాగేసుకొని ఇంకొకటికి ఇచ్చాడు. ఏ కాలు అంటే రెండో కూతురు. ఎంత అన్యాయం అండి పాపం. ఈ దుర్మార్గాలన్నీ ఆ సౌలు చేస్తుంటే ఆ పైన ఆయన చూడ్డం. ఇంత చేసి మళ్ళీ దావీదు మీద పగబట్టి అందరు దావీదును పొగుడుతున్నారని ఈటి తీసుకొని వెంటబడ్డాడు చంపేయడానికి. తరిమాడు పాపం దావీదుని. 2 సార్లు దావీదుకు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, అదే సౌల్ని చంపడానికి. చంపలా. అభిషేక్ అన్నాడు ఒకసారి, వేసేద్దామా, దొరికాడు. నో వద్దు, దేవుడే తీర్పు తీర్చుకుంటాడు అతనికి, నేను చేయను. ఎందుకంటే అతను రాజు చేయనా పని. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. తన ఇంట, ఆ సౌలు ఇంట ఒక పూట తిన్నదాన్ని కృతజ్ఞత చూపించి చంపే ఛాన్స్ వచ్చినా చంపలా. మళ్ళీ ఆయనేమన్నా పెద్ద మనిషి, దావీదు దొరికితే దావీదుని చంపుతాడు. అయినా సరే నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం అతను చంపను. కృతజ్ఞత. యోనాతాను యుద్ధంలో చనిపోతే, సౌలు యోనాతాన్లు తండ్రి కొడుకులు యుద్ధంలో చనిపోతే యోనాతాను సంతానం ఎవరన్నా ఉన్నారా అని వెతికి తెప్పించుకొని రాజు కూర్చునే ప్రదేశంలో అతన్ని కూర్చోబెట్టి, మెఫీబోషెతును కూర్చోబెట్టుకొని
ఆతిథ్యం చేశాడు, బ్రతుకాలం పోషిస్తానని మాటిచ్చాడు. అంటే యోనాతాను మిస్ అయినందుకు యోనాతాను సంతానానికి దయ చూపాడు దావీదు. సోదరులారా, నేను చెప్తున్న అవసరం అనుకుంటున్నారో అనవసరం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఇవన్నీ దేవుడు మెచ్చే సుగుణాలు. వీటిని మనం సాధన చేస్తామా, వీటి విషయంలో మనం కేర్ఫుల్గా ఉంటిమా, నిశ్చయంగా దావీదుకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు మీకును నాకును కూడా తోడై ఉండి మనకి ఎదురు లేకుండా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏం బుద్ధినానా? కృతజ్ఞత. పట్టెడన్నం కుక్కకై నువ్వు చచ్చిందాక మర్చిపోతుంది. కుక్క అదేమన్నా మంచిదా? కక్కి తిరిగి తినేది కుక్క, అసహ్యమైన జీవి అనుకుందాం. కానీ విశ్వాసంలో పట్టెడన్నం దానికి చచ్చిందాక గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు అన్నం పెట్టి నువ్వు 5 ఏళ్ల తర్వాత కనపడు, నువ్వు కనపడితే నీ వాసనను గుర్తుపట్టి అది తోకూపిద్ది నీ దగ్గరికి వచ్చి. సిస్టర్ బాగున్నావా, 5 ఏళ్ల క్రితం నాకు అన్నం పెట్టావు గుర్తుందని. అలాగే నీకు ఎవరెవరు ఏ ఏ సమయాల్లో ఏ విధంగా హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోవద్దు. అలాంటి బుద్ధి నీ గుండెల్లో నింపుకొని ఉంటే పిచ్చగా నచ్చుతావు దేవుడికి. నచ్చుతావు అంతే. కృతజ్ఞత చూపటం అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే మనకు స్తుతి యాగం చేసేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ముంగమూరి దేవదాసయ్య గారు పాడాడు, కారణం చెప్పి స్తుతించు అంటాడు. కృతజ్ఞతతో ఆయన స్తుతించకపోతే ఎట్లా? అంటే ఏం చెబితే మనసుకు కృతజ్ఞత వచ్చి స్తుతించిద్దో ఆ కృతజ్ఞత పుట్టడానికి తన మనసుకి ఇంత మ్యాటర్ చెప్పాడు. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టి పరచునుగా. ఈ పాట మొత్తం కూడా అదే. అంటే మనసు అడిగింది ప్రశ్న, ఎందుకు స్తుతించాలి అని. కృతజ్ఞత ఉందా నీకు? దేన్ని బట్టి కృతజ్ఞత? దేన్ని బట్ట? పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు ఎడము కలుగా చేసి ఉన్నాడు, మన పాపములను ఎడముగానే. తండ్రి కొడుకుల మీద జాలిపడ్డట్టు ఎన్నిసార్లు నా మీద జాలిపడ్డాడో. నిజమే. దేవా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రియుడా నీకు స్తోత్రం. పాయింటేగా కృతజ్ఞత. దేవునికి కృతజ్ఞత, మనుషులకు కూడా కృతజ్ఞత. నిన్ను నియమించిన వారికి కృతజ్ఞత చూపే మనస్సు నీకుండాలి నాన్న. అది నీ హృదయంలో వర్ధిల్లినంత కాలం నీ వర్ధిల్లుని ఎవ్వడు కూడా ఆపలేట. నీ వర్ధిల్లింపు ఉంటుంది కదా, నీ వర్ధిల్లుట అనేది దాన్ని ఎవ్వడు ఆపలేడు. వర్ధిల్లుతావు అంతే. అర్థమయ్యే కొడుతున్నారా? అయిపోయిందని కొడుతున్నారా? అర్థమైందా? దేవునికి మహిమ. ఆఖరిది లాస్ట్ మాట, నీ విశ్వాసాన్ని దేవుణ్ణి చూడనివ్వు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఏ కార్యం జరిగించాలన్నా ఈ 6టితో పాటు మరి ముఖ్యంగా కీలకంగా దీన్ని చూస్తాడు. నీ అందలి విశ్వాసాన్ని దేవుడు పట్టించుకుంటాడు. ఆ విశ్వాసపు పరిధిలోనే నీకు కార్యాలు చేస్తాడు. అర్థమైందా? ఖచ్చితంగా మనలో ఇవన్నీ వెతుకుతాడు దేవుడు, చూస్తాడు. వీటితో పాటు ఆఖరిగా మన అందలి విశ్వాసాన్ని వెతుకుతాడు ఆయన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, విశ్వాసం లేకుండా కార్యసిద్ధి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. మీరు ప్రార్థనలు అడిగి వాటి నెలను కూడా పొంది ఉన్నామని మీరు విశ్వసించిన కదా, నమ్మిన ఎడల అవన్నీ మీకు. విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల ఎంతకాలం మీతో ఉందని ఎంతవరకు మిమ్మను.
నీ నమ్మిక చొప్పున నీకు విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమే దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేశాను. హెబ్రీ 11. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణ నర్పించాను. అబ్బాబ్బాబ్బా, విశ్వాసం ఎంత కీలకం! మన హృదయంలో విశ్వాసపు పరిధిని కూడా చూస్తాడు. ఆ విశ్వాసపు పరిధిలోనే కార్యాలు చేస్తాడు. ఇవన్నీ ఏముందిలే అనుకోవద్దు. కన్నీటి ప్రార్థన, త్యాగం, నమ్మకత్వం, కృతజ్ఞతా బుద్ధి, విశ్వాసం. ఈ 5 ముఖ్యం. చూస్తాడు దేవుడు. వీటితో పాటు ముందు చెప్పినవి మన పరిస్థితుల వల్ల మనకు కలిగేవి, అవి కూడా దేవుడిని చూడనియండి. విశ్వాసంతో నువ్వు వేసే అడుగులు దేవుడు చూస్తాడు. విశ్వాసాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న ఆశలు కూడా దేవుడు చూస్తాడు. విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయనను బట్టి చేసే ఆలోచనలు కూడా దేవుడు చూస్తాడు. ఇవన్నీ దేవుని బట్టి, దేవుని నిమిత్తం ఇప్పుడు జరిగేవన్నీ ఆనాటి నా విశ్వాసపు ఆశలు, ఆలోచనలు మొత్తం నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడు? ఆశ గల అంటే ఆశ లేని ప్రాణాలకి. సో ముందు ఆశపడాలి, తప్పులేదు. అందుకే దేవుని నిమిత్తం, దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని ఎదురు చూడు. అవి ఆయన నీకు సాధించి పెడతాడు. సాధించే శక్తి నీకు ఆయనే ఇస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. నీ విశ్వాసాన్ని సిగ్గుపరచడు. దేవుని నిమిత్తమైనది నీ నిమిత్తమైనది. నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి తప్పకుండా స్పందిస్తాడు. కూతుర్ని బాగు చేసే విషయంలో విశ్వాసం ఉంచింది. నేను పరలోక సంబంధమైనదే కానీ భూ సంబంధమైన చేయను పో అన్నాడా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదన్నాడు. అయ్యా మరి చేయను పో అన్నాడా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదన్నాడు. అయ్యా మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి? ఆ పిల్లల రొట్టె ముక్కలు తినే కదా బతకాలి. ఆ బల్ల కింద నుండి పడే కదా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే అవుతుంది పో. నీ కూతురు బ్రతికింది పో అంటాడు. ప్రైజ్ ది లార్డ్. భూ సంబంధమైన చేస్తాడు, నీ బిడ్డల విషయంలో చేస్తాడు, నీ విషయంలో చేస్తాడు, నీ కుటుంబ సభ్యుల విషయంలో చేస్తాడు. అండ్ దేవుని నిమిత్తం నువ్వు కలిగి ఉన్న ఆశల ఆలోచనలు కూడా, విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏర్పరచుకున్న తలంపులన్నీ కూడా నెరవేర్చి చూపిస్తాడు నా దేవుడు. అందుకే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు విశ్వాసాలు, సైతానుగాడికి ఘనత తెచ్చేవో ఎప్పుడు మీరు ఆలోచించొద్దు. నెగిటివ్ విషయాలను ఎన్నడూ కూడా మీరు ఆమోదించొద్దు. మీరు దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి, శ్రేష్టమైనవి దేవుని నిమిత్తం, దేవుని బట్టి మీరు కలిగి ఉండండి. నా తండ్రి తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.